మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇతనే పెద్ద సెన్సేషన్. ఇతను కనిపిస్తే చాలు భక్తులు కాళ్ళపై పడిపోతున్నారు. ఇతను మీ కార్ లేదా బైక్ని ముట్టుకుంటే మీ వెహికల్కి అసలు యాక్సిడెంట్ కాదట. మీ పిల్లల్ని ఇతను ఎత్తుకుంటే వాళ్ళ భవిష్యత్తు బంగారంలా మారిపోతుందట. మీరు వెళ్ళి ఇతని ముందు నిలబడితే చాలు మీ ఊరు, పేరు, ఫోన్ నెంబర్ కూడా చెప్పేస్తున్నాడట ఈ బాబా. పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ బాబాను కలిసేందుకు వేల మంది వెళ్తున్నారు. సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన ఈ అప్పాజీ అసలు పేరు మల్లికార్జున రాయ. వీళ్ళది కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఉన్న షాపూర్. 2001 జూన్ 18న మల్లికార్జున రాయ పుట్టాడు. ఇతని తండ్రి పేరు హనుమంతరాయ. హనుమంతరాయ భవిష్యవాణి చెప్పడంలో దిట్ట. అతను చెప్పిన విషయాలు చెప్పినట్టే జరగడంతో చాలామంది అతన్ని ముత్య అని పిలవడం మొదలుపెట్టారు. ముత్య అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు అని అర్థం. భవిష్యవాణి చెప్పడంలో హనుమంతరాయకు ఉన్న టాలెంట్ కారణంగా చుట్టుపక్క ప్రాంతాలతో పాటు చుట్టుపక్క రాష్ట్రాల్లో కూడా ఆయన ఫేమస్ అయ్యాడు. దీంతో ఎక్కడెక్కడి నుంచో హనుమంతరాయ కోసం అంతా వాళ్ళ ఊరికి వచ్చేవాళ్ళు. ఇలాగే ఓ గుప్త నిధిని వెతికి పెట్టాలంటూ ముంబైకి చెందిన ఓ మాఫియా బ్యాచ్ హనుమంతరాయ దగ్గరికి వచ్చింది. కానీ సంవత్సరం పాటు కష్టపడ్డ ఆ నిధిని వెతకడంలో హనుమంతరాయ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ మాఫియా హనుమంతరాయను చంపేసింది. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలు మల్లికార్జున రాయతో పాటు అతని అన్నదమ్ములపైన పడ్డాయి. మల్లికార్జున రాయకు ఒక అన్న, 2 చెల్లెళ్ళు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మల్లికార్జున రాయ మాత్రం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ భవిష్యవాణిని చెప్తున్నాడు. మల్లికార్జున రాయ చెప్పిన చాలా విషయాలు జరిగేసరికి అంతా అతన్ని ముత్యాన్ని చేశారు. కానీ కరోనా కారణంగా చాలా కాలం మల్లికార్జున ఫేమస్ అవ్వలేదు. కరోనా తర్వాత తనకంటూ సపరేట్గా ఓ PR టీంని పెట్టుకుని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టాడు. మనిషిని చూసి పేరు చెప్పేస్తుండడంతో మల్లికార్జున రీల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అదే సమయంలో కర్ణాటకలోని బాబురావు అనే ఒక పొలిటీషియన్ మల్లికార్జునతో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి బయటికి వచ్చింది. తాను ఎన్నికల్లో గెలుస్తానా లేదా అని తెలుసుకునేందుకు బాబురావు మల్లికార్జునకు ఫోన్ చేశాడు. తన దగ్గరకు వచ్చే భక్తులతో తనకు ఓట్లు వేయించాలని మల్లికార్జునను కోరాడు. అలా చేస్తే స్థానికంగా కాలేజీలు కట్టించి అభివృద్ధి చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో బాబురావు గెలుస్తాడని మల్లికార్జున ముత్య చెప్పాడు. కానీ ఆ ఎన్నికల్లో బాబురావు ఓడిపోయాడు. మల్లికార్జున ప్రిడిక్షన్ తప్పవడంతో ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ వీడియో చేశాడు. దీంతో మల్లికార్జున టీం ఆ జర్నలిస్ట్ను చంపేస్తామంటూ బెదిరించారు. ఆ ఆడియో కూడా అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. కానీ మల్లికార్జున ముత్యకు ఉన్న ఫేమ్ ముందు ఆ ఆడియో పెద్దగా పనిచేయలేదు. కానీ ఇప్పటికీ ఈ బాబా ఫేకా రియలా అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. అతను నిజమా ఫేకా అన్న విషయం కాసేపు పక్కన పెడితే ఇప్పటి వరకు అతని వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. ఎవరి దగ్గర అతను వసూలు చేయడం కూడా జరగలేదు. ఈ కారణంగానే అతను ఎవరు టార్గెట్ చేయడం లేదు. కానీ కర్ణాటక ప్రాంతంలో ఇలాంటి ముత్యాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. చేత్తో ఫ్యాన్ని ఆపే లడ్డు ముత్య దేవర, కమలీవాలి దుర్గాబాబా, హవా మల్లినాథ్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి ముత్య బ్యాచ్కి చెందిన వాళ్ళే. ఈ హవా మల్లినాథ్ అనే వ్యక్తి మీద రేప్ కేసు కూడా ఉంది. కానీ ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం మాట పక్కన పెడితే పోలీసులే వీడికి సెక్యూరిటీ ఇచ్చి తీసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు మన దగ్గర లాజిక్లు అవసరం లేదు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే ఇక్కడ సైంటిస్టుల కంటే బాబాలు ఫేమస్. ఈ అప్పాజీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.